రామ్ రామ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. మొన్న ఇద్దరు, ఒక మహిళా పురుషుడు, వాళ్ళు ఒకరికొకరు ఏమవుతారో తెలియదు, అర్ధనారీశ్వర టెంపుల్ని కట్టించాము, మా గుడి మా ఇష్టం, మేమేమైనా చేస్తాం, అడ్డు అదుపు లేకుండా చేస్తాం అనే ధోరణిలో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. పీరియడ్స్ గురించి ఆవిడ అమ్మవారికి అభిషేకాలు అన్ని పూజలు చేసేస్తుందట. దాని గురించి నేను ఒక రెస్పాన్స్ వీడియో కూడా చేశాను, చూడకపోతే చూడండి. దాని తర్వాత ఇంకో వీడియో చేశారు, ఒక్కసారి వినండి. ఈ శాస్త్రాలు మనం ఎక్కడైతే ఆపుతున్నాయో అవిటిని మేము బదలగొట్టడమే మాట్లాడు. ఈ శాస్త్రం అనే పేరు మూఢనమ్మకాలు పెట్టి ఇప్పుడు ఆడపిల్లలకి ఈ శాస్త్రం తీసుకొచ్చారు. పిల్లకి ఇంట్లో పూజలు ఉంటాయి. ఆ పూజలు ఉన్న సమయంలో మన తల్లిదండ్రులకు సమాజంలో జరిగే చూసి ఆ పూజ దగ్గర అమ్మాయి వస్తే మళ్ళీ ఎవడో ఒకటి ఏమన్నా అంటారు అని చెప్పి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి అమ్మాయికి వేస్తున్నారు. అమ్మాయికి టాబ్లెట్ వేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. హార్మోనల్ చేంజెస్ వచ్చి తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అమ్మాయికి. ఆ రావడం తోటి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, ప్లస్ ఆ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీని మూర్ఖత్వానికి ఎవడు కారణం? తల్లిదండ్రుల లేకపోతే ఈ సమాజంలో చెప్పే ఏదైతే శాస్త్రాల ఎవరు దీనికి ప్రాబ్లం? ఇప్పుడు అమ్మాయి సఫర్ అవుతుంది, ఈ అమ్మాయి సఫర్ అయ్యేదానికి ఎవరి బాధ్యత? ఎక్కడ ఆపినాయి వీళ్ళని శాస్త్రాలు? ఏ శాస్త్రం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? సనాతన ధర్మానికి ఆధారం శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలు. శృతిలో 4 వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలు. ఒక్కో వేదంలో సంహిత, బ్రాహ్మణాని, ఉపనిషదః. అవి కాకుండా మనకి అష్టాదశ పురాణాలు. దేన్ని బద్దలు కొట్టాలని కూర్చున్నారు వీళ్ళిద్దరూ? అది కూడా క్లారిటీ ఇవ్వండి. ఇంట్లో పూజలు ఉంటాయి. ఆ పూజలు ఉన్న సమయంలో మన తల్లిదండ్రులకు సమాజంలో జరిగే చూసి ఆ పూజ దగ్గర అమ్మాయి వస్తే మళ్ళీ ఎవడో ఒకటి ఏమన్నా అంటారు అని చెప్పి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి అమ్మాయికి వేస్తారు. అలా మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటే ప్రాబ్లం ఎవరిది? మీ ఇంట్లో వాళ్ళదా, సమాజందా? ఎవ్వడు భయపడమనింది సమాజానికి? అయినా ఈ ముఖాలు సమాజానికి భయపడేవేనా? సమాజం చెప్పిందా టాబ్లెట్ వేయమని? ఇప్పుడు కూర్చుని ఎవ్వడికి భయపడకుండా మాట్లాడే వీళ్ళ సమాజానికి భయపడి టాబ్లెట్ వేశామని చెప్తున్నారు. టాబ్లెట్ వేసేది మీరు అనేది సమాజంని అక్కడితో ఆగకుండా శాస్త్రాలను అంటారా? గోరికి దెబ్బ తగిలితే చెయ్యి తీసేసుకుంటారా? చెట్టు చివరి కొమ్మకి తెగులొస్తే చెట్టును నరికేస్తారా? మీరు మీ ఇంట్లో వాళ్ళు తప్పులు చేసి శాస్త్రాలను అనడం. ఎన్ని శాస్త్రాలు చదివారు వీళ్ళు? ఏది చెప్పింది టాబ్లెట్ వేయమని? చూపించండి, చూపించగలరా? చూపిస్తే నేను పోరాడుతా వాళ్ళతో కూర్చుని, మనం అందరం కలిసి పోరాడదాం, ప్రశ్నిద్దాం. పోరాడాల్సింది టాబ్లెట్స్ వేసుకోకండి అని, వేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని. సనాతన ధర్మం మీద విషం చిమ్మడం, శాస్త్రాలని తూలనాడడం, సమూలంగా నాశనం చేస్తాము, ఈ టబూని అది చేస్తాం, ఇది చేస్తాం, మీకోసం ఫైట్, దిస్ ఫైట్ ఇస్ ఫర్ యూ అంటే ఎవ్వడి కోసం మీరు ఫైట్ చేసేది? మూర్ఖులు మీరు. అండ్ యువత, ఇలాంటి బుర్రా బుద్ధి లేని వాళ్ళ మాటలు నమ్మకండి. ఏ శాస్త్రాలు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు టాబ్లెట్స్ వేసుకుని మీ ఒళ్ళు పాడు చేసుకోమని చెప్పలేదు. పీసీఓడి అంట. వీళ్ళ ముఖాలకి పీసీఓడి అంటే తెలుసా? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఇది స్త్రీలలో సాధారణంగా కనిపించే ఒక హార్మోనల్ డిజార్డర్. ఇందులో గర్భాశయంలో చిన్న చిన్న సిస్టులు ఏర్పడతాయి. ఇవి హార్మోన్ అసమతుల్యతకు కారణమవుతాయి. ఈ శాస్త్రాలు మనం ఎక్కడైతే ఆపుతున్నాయో అవిటిని మేము బదలగొట్టడమే మాట్లాడు. ఈయన దీనికి కారణం మన శాస్త్రాలు అని చెప్తున్నాడు. సరే, ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా డేటా చూద్దామా? చూడండి, యుఎస్లో ఉంది, యుఏఈలో ఉంది, ఇండియాలో ఉంది, ప్రతి దేశంలో ఉంది, ఇంకా ఇండియాలో కన్నా ఎక్కువగా ఉంది. మరి ఈ దేశాలలో ఏ శాస్త్రాలు ఫాలో అవుతున్నారు వీళ్ళు? ఫాలో అవ్వరు కదా. మరి అక్కడ ఒక్క కేసు కూడా ఉండకూడదు కదా. మరి ఇండియా కన్నా ఎక్కువ కేసెస్ ఎందుకున్నట్టు? అక్కడ జనాభా ఎంత, మన దేశపు జనాభా ఎంత, ఎంత కేసెస్ ఉన్నాయి? ఎవ్వడు మూర్ఖుడిక్కడ. అక్కడ ఆ దేశాల్లో ఏ శాస్త్రం మీద, ఏ సమాజం మీద పోరాటం చేయాలి? మరి బుద్ధి బుర్ర లేకుండా, నోటికి అడ్డు అదుపు లేకుండా శాస్త్రాల మీద, సనాతన ధర్మం మీద మూఢనమ్మకాలు అని చెప్పి విషం చిమ్మడం కాకపోతే ఏంటి ఇది? పీసీఓడి రావడానికి ముఖ్య కారణాలు 3Ps: ఫుడ్, న్యూట్రిషన్. షుగర్ తినడం, జంక్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం. ఫస్ట్ అవి మానేయాలి. నేను ఇప్పుడు మాట్లాడే ఈ సమయంలో 1 మిలియన్ ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముడుపోతున్నాయి. ప్రతి ఏడాది 57 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాం మనం. 2050కి సముద్రంలో చేపల కన్నా ఎక్కువ ప్లాస్టిక్ ఉండబోతుంది. మన భోజనము, మనం తాగే నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అది. ఇదంతా ఎందుకు చెప్తున్నా? ప్లాస్టిక్లో BPA ఉంటుంది, బిస్ఫినాల్ A. ప్లాస్టిక్ని గట్టిపరచడానికి దీనిని వాడతారు. అయితే నాకేంటి అనుకుంటున్నారా? BPA ఎలా ఉంటుందో తెలుసా? మరి మన ఈస్ట్రోజన్ ఎలా ఉంటుంది? 2 దాదాపు ఒకేలా ఉన్నాయి కదా. మరి అది మన శరీరంలోకి వెళ్ళి ఊరుకుంటుందా? ఇలా మన హార్మోన్ రిసెప్టార్ని గెలికి అతుక్కుని శరీరాన్ని, హార్మోన్స్ని రచ్చ చేసేస్తుంది. అందుకాదు ఈ పీసీఓడీలు, PCOSలు వచ్చేది. చెత్త తినాలి, ఇంట్లో ప్లాస్టిక్ వాడాలి, సింథటిక్ డ్రెస్సెస్ వేసుకోవాలి, అన్నీ చేసేసి శాస్త్రాల్ని, సనాతన ధర్మాన్ని అనాలి.
తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ఇదే ఆ, సమాజము, మన ఇదే గొడ్రాలు అంటది. చుట్టాలు, గొడ్రాలు, పిల్లలు సో పుట్టట్లేదు. పెళ్లి ఎందుకు చేస్తారు? ఎందుకంటే మీరు చెప్పే శాస్త్రాల వల్ల, సమాజంలో చూసే పనుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని తట్టుకోలేక తీసుకొచ్చి ఆ ఆడపిల్లలు టాబ్లెట్ వేసి పిల్లలకు పుట్టకపోతే గొడ్రాలు అంటారా? ప్రపంచంలో పిల్లలను కనలేని మహిళలు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారు చూద్దామా? మరి ఈ దేశాల్లో ఏం ఫాలో అవుతున్నారు? ఏ ధర్మం ఫాలో అవుతున్నారు? ఏ రిలీజియన్ ఫాలో అవుతున్నారు? ఎవరి మీద యుద్ధం చేయాలి వీళ్ళు? సృష్టి కార్యాన్ని ఎవ్వడు ఆపుతున్నాడు? ఎవ్వడు పాపం కట్టుకుంటున్నాడు? అడ్డమైన పనులు చేసుకుంటూ మీరు అనుభవిస్తూ దాన్ని సమాజానికి, శాస్త్రాలకి ముడిపెట్టి, సృష్టి కార్యానికి ముడిపెట్టి మూర్ఖుల్లా మాట్లాడేది వీలు కాదా? పోనీ మెడిసిన్ వేసుకోగానే పిల్లలు ఎప్పటికీ పుట్టరా వీళ్ళు చెప్తున్నట్టు? ఒకసారి చూద్దామా? కెన్ ప్రీపోనింగ్ ఆర్ పోస్ట్ పోనింగ్ పిల్స్ కాజ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం. నో, ఇట్ డు నాట్ కాజ్ పర్మనెంట్ ఇన్ఫర్టిలిటీ. పిల్ వేసుకోవడం ఆపితే ఆ కొంచెం 3-6 నెలల టైంలో కంప్లీట్గా శరీరం సెట్ అయిపోతుందని చెప్తుంది ఇక్కడ. సో ఎప్పుడో ఒకసారి జీవితంలో తప్పక వేసుకుంటే 1-2 నెలల్లో సెట్ అయిపోతుంది శరీరం, అలా అని అదే పనిగా అన్నిటికీ వేసుకుంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టు ఒక న్యాచురల్ సైకిల్ని. నేను నా జీవితంలో ఇప్పటి వరకు అలాంటి టాబ్లెట్ వేసుకోలేదు. మరి సమాజం నన్ను వెలేసిందా? వీళ్ళు మాట్లాడే శాస్త్రాలు నా శాస్త్రాలు వేరా? మరి చివరిగా నేను ఆడపిల్లలకి చెప్పేది ఒక్కటే, ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని సనాతన ధర్మాన్ని, శాస్త్రాలని ఏదో చేసేద్దామని కంకణం కట్టుకోవడం కన్నా పీరియడ్స్ తప్పు అని సనాతన ధర్మం చెప్పలేదు అనేది తెలుసుకోండి. ఏ శాస్త్రాలు చెప్పలేదు. మీ ఆరోగ్యం మీ చేతిలోనే. నెలకి 5 రోజులు పూజలు చేయకపోతే, గుడిలకి వెళ్ళకపోతే ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో హ్యాపీగా కూర్చుని రెస్ట్ తీసుకోమని మన పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చింది. అది మన శరీర ఆరోగ్యం కోసమే చెప్పారు. మన శరీరం ఒక మందిరం అయితే ఎంతో పవిత్రమైనది, మందిరం లాగా. దాంట్లోకి ఏం పంపిస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా చూసుకుంటున్నాం అనేది మన చేతిలోనే ఉంది. శరీరాన్ని సరిగ్గా చూసుకోకుండా ఇలా శాస్త్రాలని బూచిలా చూయించే వీళ్ళకి దూరంగా ఉండండి. కనిపిస్తే ప్రశ్నించండి. ఇప్పుడు నేను అడిగినవే అడగండి. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఎందరి మనసులు కలుషితం చేస్తారు. ఐ ఆమ్ ప్రౌడ్ టు బి అ సనాతని. సనాతన ధర్మం మాత్రమే స్త్రీని శక్తి స్వరూపంగా చూపించింది. అదే స్త్రీని పూజించేలా చేసింది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. లెట్ us ఆల్ ఫైట్ అగెయిన్స్ట్ సచ్ పీపుల్. ఎవడైతే విషం చిమ్మాలని చూస్తున్నాడో వాళ్ళకి విరుగుడు మన సమాధానాలు మాత్రమే.